హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్తను అయితే తెలిపింది. అకౌంట్లలో నేరుగా ఈ రైతులకు మాత్రమే ఈ తేదీ నుండి ఆర్థిక సాయంగా 25,000 రూపాయలు అనేది కూడా ప్రతి రైతు ఖాతాలలో అందించబోతుంది కేంద్ర ప్రభుత్వం. ఇక ఎటువంటి రైతులకు ఖాతాలలో ఈ పథకానికి సంబంధించిన నిధులు అనేది కూడా జమ అవుతాయి, ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తున్నారు, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోస్ని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకొని వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది. ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. భారతదేశంలో వ్యవసాయం ప్రధాన జీవనాధారం. రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి మరియు వారి ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం అనేక మంచి పథకాలను అమలు చేస్తుంది. ఈ క్రమంలో కిసాన్ ఆశీర్వాద్ అనే పథకాన్ని తెచ్చింది కేంద్ర ప్రభుత్వం. రైతులకు సాధికారిత కల్పించాలన్న కేంద్ర ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉన్నవారికి ప్రత్యేకంగా ఈ పథకాన్ని అనేది కూడా ప్రారంభించింది. కిసాన్ ఆశీర్వాద పథకం రైతులకు వారి భూమి పరిమాణం ఆధారంగా నేరుగా ఆర్థిక సహాయం అందిస్తుంది. 5 ఎకరాల భూమి ఉన్న రైతులకు 25,000 రూపాయలు అయితే ఇవ్వనున్నారు. 4 ఎకరాల భూమి ఉన్న రైతులకు 20,000 రూపాయలు, అలాగే 2 ఎకరాల భూమి ఉన్న రైతులకు 5,000 రూపాయల నుండి 10,000 రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు అందించనుంది. అదనంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో నమోదు చేసుకున్న రైతులు సంవత్సరానికి 6,000 రూపాయలు అనేది కూడా అందుకుంటున్నారు. అంటే 5 ఎకరాల భూమి ఉన్న రైతులకు 2 పథకాల నుండి కలిపి సంవత్సరానికి మొత్తం 31,000 అందుకుంటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి భారతదేశం అంతటా రైతులకు ఏటా 6,000 రూపాయలు అనేది కూడా అందజేస్తుండగా జార్ఖండ్లో ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హులైన రైతులకు మద్దతుగా సంవత్సరానికి అదనంగా 25,000 రూపాయలు అనేది కూడా ప్రకటించింది. ఈ పథకాన్ని అవసరమైన పత్రాలు అనేది కూడా మనం చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు కలిగి ఉండాలి, బ్యాంకు ఖాతా వివరాలు అనేది కూడా నమోదు చేసుకోవాలి, రెవెన్యూ శాఖ నుండి సర్టిఫికేట్, భూమి రికార్డులు, మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఈ పత్రాలు అనేది కూడా కలిగి ఉన్నటువంటి రైతులకు నేరుగా 5 ఎకరాల లోపు ఉంటే 25,000 రూపాయలు, 4 ఎకరాలు ఉంటే 15,000 రూపాయలు, 2 ఎకరాలు ఉంటే 5,000 నుంచి 10,000 రూపాయలు నేరుగా రైతులకు డబ్బులు అందించబోతోంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి కూడా ఈ నెల 31లోగా ప్రతి రైతు కూడా అప్లై చేసుకోవాలని, అప్లై చేసుకున్న వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించి అంటే కిసాన్ ఆశీర్వాద్కు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాలలో జమ అవుతాయని, ఇక ఆధార్ కార్డ్ అనేది కూడా కలిగి ఉండాలి, బ్యాంకు ఖాతా వివరాలు అనేది కూడా కరెక్ట్గా నమోదు చేసుకోవాలి, రెవెన్యూ శాఖ నుండి సర్టిఫికేట్ అనేది కూడా తీసుకోవాలి, భూమి రికార్డులు, మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవన్నీ కూడా ప్రతి రైతు కలిగి ఉంటేనే ఆ రైతులకు డబ్బులు అనేది కూడా ఉచితంగా కేంద్ర ప్రభుత్వం అందించబోతోంది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారంటే మీ యొక్క ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా నేరుగా జమ అవ్వడం జరుగుతుంది. ఇప్పటికీ పీఎం కిసాన్కి సంబంధించి నిధులు అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంటే దేశవ్యాప్తంగా రైతులకు ఏటా 4 నెలలు
ఒకసారి 3 విడతల్లో విడతకి 2,000 రూపాయల చొప్పున 6,000 రూపాయలు అనేది కూడా జమ చేస్తూ వస్తుంది. ఇక దీనికి సంబంధించి కూడా మనకి కేంద్ర ప్రభుత్వం కీలకమైన అప్డేట్ అనేది కూడా ఇచ్చింది. దరఖాస్తులను స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు లేదా వ్యవసాయ సంక్షేమ కేంద్రాలకు సమర్పిస్తే రైతులు ఆలస్యం చేయకుండా ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలని, సకాలంలో ఆర్థిక సహాయం అందేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా ఆ భూమి పన్ను చెల్లించు రసీదు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవసరం. అదేవిధంగా నేను చెప్పినటువంటి పత్రాలు అనేది కూడా ప్రతి రైతు కూడా కలిగి ఉండాలి. నియమించవలసిన కేంద్రాలను సందర్శించి దరఖాస్తులను స్థానిక ప్రభుత్వ కార్యాలయాలు లేదా వ్యవసాయ సంక్షేమ కేంద్రాలలో ఇచ్చినట్లయితే వారి ఖాతాలలో కూడా డబ్బులు అయితే ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు చొప్పున నిధులు అనేది కూడా ఈ రైతుల యొక్క బ్యాంకు ఖాతాలలో జమ అవ్వడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ మెంబర్స్కి, మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోను షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్.